తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్టును ఆ పార్టీ విడుదల చేసింది. ఇప్పటికే 94 మందితో తొలి జాబితా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో 128 మంది అభ్యర్థుల ప్రక్రియ ముగిసినట్టయింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా టీడీపీ 144 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 16 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిని 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ రెండో జాబితాలో యువకులకు పెద్దపీట వేశారు. 45 ఏళ్లలోపు 10 మంది యువ అభ్యర్థులు, 45 నుంచి 60 ఏళ్లలోపు వారు 19 మంది ఉన్నారు. 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. రెండవ జాబితాలో 7 మహిళలకు అవకాశం ఇవ్వగా 27 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేతలకు బదులుగా భార్య లేదా కూతురికి అవకాశం ఇచ్చారు. గతంలో ప్రకటించిన తొలి జాబితాలో 94 మందికి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. 25 నుంచి 35 సంవత్సరాల వయసున్నవారు 2 ఉన్నారు. అలాగే 36 నుంచి 45 సంవత్సరాలు ఉన్నవారు 22 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్లు ఉన్నవారి సంఖ్య అత్యధికంగా 55 మంది ఉన్నారు. ఇక 61 నుంచి 75 ఏళ్ల వయసున్న వారి సంఖ్య 20 ఉంది. 99 మంది అభ్యర్థులు 86 మంది, మహిళలు 13 మంది ఉన్నారు. అభ్యర్థుల విద్యార్హతల విషయానికి వస్తే ఐఏఎస్ 1, పీహెచ్డీ చేసిన వారు 2, పీజీ చేసిన వారు 30 మంది ఉన్నారు. ఎంబీబీఎస్ చేసిన వారు 3 ఉన్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు 63 మంది ఉన్నారు. 2 జాబితాల ప్రకటన తర్వాత టీడీపీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. చంద్రబాబు అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.